is continuing with the people who are having desire to follow Jesus. యేసు ప్రభువుతో నడవడానికి యేసు ప్రభువు తెలుసుకొని ఆయనతో వాడి జీవితాల్లో ఆయనతో చేసుకునేటువంటి వాళ్ళతో బైబిల్ నడుస్తా ఉంది. ఇప్పుడు బైబిల్తో పాటు నడిచేటువంటి వాళ్ళతో బైబిల్ ఉంది. నువ్వు బైబిల్ వదిలిపెట్టి నీ సొంత ఆలోచనలతో పాటు నీ ఏడలను నమ్ముకొని బతుకుతున్నావు. ఈ డబ్బులు చూసి నమ్ముకుంటున్నావు, ఈ జ్ఞానాన్ని చూస్తున్నావు, నీతో నువ్వు నడుస్తున్నావు. There is no Jesus. Bible will come with the people who believes God. దేవుడితో పరిచయం ఉన్నవాడు దేవుడితో నడుస్తున్నారు, పరలోకానికి వెళ్తారు. దేవుడితో సంబంధం లేని వాడు ఆగిపోతాడు. ఆ రెండు వాళ్ళలో ఒకటి చేరుల గురించి బైబిల్ ఇంట్లో రాయాలి. ఇతరులు కానీ తర్వాత ఒకటి జీవితం దాదాపుగా మాయమైపోయింది. Are you going to be like that? Or will you try to be down నువ్వు భక్తిమై కాగానే అన్నమాట. భక్తిమయ్యే ఆగిపోతున్నా సాగిపోయాడు. చెప్పండి, నా జీవితాంతో నీవు సేవించేదా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ సాక్షిగా ఇలా జీవించేదా నడిపించదే యేసయ్యా. నా జీవితాంతం నీవు సేవించేదా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఇక్కడ భక్తిమైన అడుగుతుంటే భక్తిమైన వచ్చిందంటే స్పెసిఫిక్ అని చెప్పేసాడండి. నాకు దృష్టి కనుల చేయమని ఆయనతో చెప్పాను. ఎవరండి? నాకు దృష్టి కనుల చేయమని ఆయనతో చెప్పాను. ఎవరంటే రవి లెట్ మీ రికవర్ మై సైట్, ప్రభువా అన్నాడు. ఎవరండి? రవి అని అంటే అర్థం అయితే అహో ఎందుకు పోయిన దృష్టి మరలా నాకు దయించే ప్రభా. మధ్యలో పోయిందో పుట్టుకతో వాడు మాకైతే తెలియదు కానీ గురుడి శిక్షకుడు అంటారు. కొంతమందికి మధ్యలో వస్తుంది గురుడితనం, మధ్యలో పోతుంది సైట్. కొంతమంది చూస్తారు, వదిలి పెడతారు. కొంతమంది ఆశపోతాయి, బాగా ఉంటారు భక్తిలో, చక్కగా రక్షణ పొందిన కొత్తలు ఎంత ఆసక్తిగా వస్తారంటే ప్రతి మీటింగ్కి వస్తారు, బైబిల్ స్టడీకి వస్తారు, సాటర్డే దర్శనం మీదకి వస్తారు, ఆడియన్స్ ఫ్రెండ్స్కి వస్తారు. ఎందుకు ఎవరు మీకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మీ పిల్లలు తీసుకునేది మనం ట్యూషన్ వేస్తారు. ఎక్కడ వేస్తారు? ఎందుకు చేస్తారు? ట్యూషన్లో పిల్లలు గొడవ చేస్తారు అనుకుంటున్నారు కాదు, చెప్తా ఉంటారు. నేర్చుకున్నాయని వాళ్ళ సాయంత్రం చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్స్, మీటింగ్స్, యూత్ మీటింగ్స్, సండే క్లాస్, ఇయర్లీ వన్స్ యాన్యువల్ రిట్రీట్కి ఎందుకు పెడుతున్నాము అంటే ఎన్ని చేస్తున్నాము అంటే ఏదో రకంగా 4 పరీక్షలు పాస్ చేయాలి, మీ జీవితాన్ని గెలవాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీ జీవితాలు ఆశీర్వదించబడాలి. ఎందుకంటే మిమ్మల్ని కూడా మేము ప్రతిపయ్యేలాగా చివరి శ్వాస వరకు వేసుకుని ఎప్పుడించేవాళ్ళలాగా చేయాలని చెప్పి డాక్టర్ గారు నాకు బలహీనంగా ఉన్నట్టే 2 టానిక్లు రాస్తారు. ఎట్లానని ఈ టానిక్ కొంచెం వాడుకుంటే బాగా పడుకొస్తాడు. ఈ టానిక్లు వాడుకోకుండా మచ్చ కింద దీని కింద పెట్టుకొని ఇంతయే అంటే నువ్వు బలపడవు. ఆత్మీయంగా బలపడాలంటే దేవుడు ఇచ్చే అవకాశాలు అన్నీ ఒక చర్చలో మనం వినియోగించుకోవాలి. నీకు పోగొట్టుకున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం రికవర్ చేసుకోగలరా? కార్యాలు చేసి పోయిందా? అలా రికవర్ చేయి. బైబిల్ స్టడీ పోయిందా? బైబిల్ చదవడం వాడేసావా? మళ్ళా స్టార్ట్ చేసి 6 months అయిపోయింది. ఈ 6 months లో నువ్వు రికవర్ అయిపోవు. నువ్వు ఇస్తాడు నేను మళ్ళా అయ్యా శక్తి సతకిలిందయ్యా, మళ్ళా శక్తిని ఇస్తాడు దేవుడిగా. ఆయన అడిగినటువంటిది ఏంటంటే యేసు ప్రభువా రబ్బుని లెట్ మీ రికవర్ మై సైట్ అన్నాడు. నా యొక్క దృష్టి దేన్నైతే పోగొట్టుకున్నానో దానిని మొదలు నాకు హల్లెలూయా చెప్పండి.